హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితంబిక సారీస్. ఈరోజు నేను ప్యూర్ జార్జెట్ అండి, కడీ జార్జెట్లో రంకాట్ మోడల్ అండి. ఇది కలర్స్ మల్టీ కలర్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ ఇందులో. శారీ అలా ఆల్ ఓవర్ జాల్ కూడా వచ్చిందండి. బోర్డర్ వచ్చి ఈ విధంగా వచ్చిందండి. చాలా లైట్ వెయిట్ అండి శారీ పళ్ళు చూపిస్తాను. ఇది వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా వచ్చింది. వీవింగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఎంత ఫినిషింగ్ బాగుందో. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి. శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా ఇంటర్లాకింగ్ ఉండడం వల్ల గుచ్చుకోదు, చాలా బాగుంది. పళ్ళుయే కాదు, ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి. బ్యాక్ సైడ్ ప్యూర్ కడీ జార్జెట్ అండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400 అండి. శారీ వేర్ చేస్తే కూడా ఈ విధంగా ఉంటుందండి. బ్లౌజ్ కూడా వేసుకునేసరికి మంచి లుక్ ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది కదా, చాలా బాగుంది శారీ. బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది డోలాలో రంకాట్ అండి. బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే జరీ వీవింగ్తో పటోలా డిజైన్ టైప్లో ఉంటుందండి. బాడీ అంతా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా లైట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. పాస్టల్ షేడ్స్ అండి మొత్తం అన్నీ. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు కదా, ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు ఈ విధంగా వస్తుంది. పళ్ళు ఈ విధంగా వస్తుంది. శారీ అయితే కలర్ కాంబినేషన్స్ అది మంచి రిచ్ లుక్ ఉంటుందండి. లైట్ కలర్స్ కదా, వేర్ చేస్తే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. శారీ వేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందండి. ఇది డోలాలో రంకాట్, చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ శారీ వచ్చేసరికి టిష్యూ శారీ అండి. టిష్యూ ప్రజెంట్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి. అది కూడా దట్టు ఈ లావెండర్ షేడ్ వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. ఇలా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వీవింగ్ కూడా వచ్చింది. ఇది జరీ అండి, వీవింగ్ జరీ, ఏమీ ప్రింట్ అలా ఏం కాదు. ఇదంతా కూడా జరీ వీవింగ్. ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్తో జరీ అండి. బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది. శారీ బార్డర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా ఏమంత గుచ్చుకునేలా ఏం లేదండి, చాలా బాగుంది. కాకపోతే ఎడ్జెస్ అయితే మాత్రం ఫినిషింగ్ చేయించుకోవాలండి. ఫినిషింగ్ రాలేని వల్ల మీకు ఈ శారీ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది. ఎడ్జ్ ఫినిషింగ్ ఇలా చేయించుకుంటే చాలా మంచి ఫినిషింగ్ బాగుంటుంది. మీరు ఇలా కావాలంటే స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ ఈ రెండిట్లో మీకు ఏదైనా నచ్చిన కలర్తో పైపింగ్ వేయించుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఎడ్జే ఉంది. లేస్ బోర్డర్ అటాచ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. దీని పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది వీవింగ్తో. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ ఫాలింగ్ తెలుస్తుంది చూడండి. క్లాత్ చాలా స్మూత్గా ఉంది. క్లాత్ జరీ వీవింగ్ వల్ల కొంచెం వెయిట్ వస్తుంది, కొద్దిగా వెయిట్ అండి, మరి ఓవర్ వెయిట్ అయితే కాదు. ఆ జరీ ఉన్నందువల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది.
ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ కూడా వచ్చింది. ఈ శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో లుక్ వైజ్గా ఒకసారి చూడండి. శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1800 విత్ షిప్పింగ్తో అండి. ఈ వీడియోలో అన్నీ షిప్పింగ్తోనే చెప్తున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసరికి డోలా అండి. డోలాలో డార్క్ లావెండర్ షేడ్, ఇది డార్క్ వైలెట్ అండి. ఇది శారీ అంతా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. ఇలా బంచెస్ లాగా అక్కడక్కడ వచ్చింది. అది కాకుండా బోర్డర్కి బంచెస్ వచ్చినాయి. ఈ రౌండ్ సర్కిల్స్లో వచ్చి సర్కిల్స్లో బర్డ్స్ వచ్చినాయి అండి. కలర్స్ అనమాట, పింక్, రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో. ఇది వచ్చేసరికి మ్యాంగో ఎల్లోతో జరీ వీవింగ్తో వచ్చిన బర్డ్స్ అండి. శారీ అంతా కూడా. శారీ చాలా బాగుంది, మంచి షైనింగ్ ఉందండి. ఇది డోలా క్రేప్ అండి. వెయిట్ కూడా తక్కువే ఉంది శారీ, ఏమంత వెయిట్ కూడా లేదు శారీ. ఇది వచ్చేసరికి పళ్ళు కొంచెం పెద్ద సర్కిల్స్తో బాగుంది, చాలా బాగుంది పళ్ళు. బర్డ్స్ అయ్యి కూడా డీటెయిల్స్ బాగా తెలుస్తున్నాయండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలా బోర్డర్ వచ్చింది. శారీ వేర్ చేసుకుంటే కూడా ఈ విధంగా ఉంటుందండి. బాగా ఫెయిర్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసరికి చాలా బాగుందండి, చాలా లైట్ వెయిట్గానే ఉందండి శారీ అయితే మాత్రం. శారీ కాస్ట్ వచ్చేసరికి 1800 విత్ షిప్పింగ్తో. డోలాలో ఇది రంకాట్లో పొజిషన్ ప్రింట్ అండి. మళ్ళీ ఇది ఇలా బర్డ్స్ వస్తాయి, హ్యూమన్స్ వస్తాయి, చాలా బాగుంటుందండి. ఇది బోర్డర్ వచ్చేసరికి డార్క్ హనీ కలర్ అండి. ఇది సారీ ఇవంతా కూడా జరీ బూటీస్ అనమాట అండి. ఇవేవి కూడా ప్రింట్లు కాదు, అలా ప్రింటా అన్నట్టు అంత బాగా ఇచ్చాడండి వేవింగ్. ఇది వచ్చేసరికి జరీ అనమాట అండి. ఈ పొజిషన్ ప్రింట్ కూడా చాలా మంచి, శారీకి మంచి లుక్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి పళ్ళు థీమ్ అయితే ఎంత బాగుందోనండి, చాలా గ్రాండ్గా ఉంది. ఎడ్జెస్లో టజిల్స్ కూడా ఇచ్చారు. శారీకి ఓన్లీ ఫాల్ తప్పితే అసలు దేనికి ఈ ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ అయిపోయి వచ్చినాయండి. ఇవన్నీ కూడా మిస్ ప్రింట్లో రావడం వల్ల చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. కానీ ఇది ఎక్కడైనా మీరు ఇన్స్టాగ్రామ్ వాటిల్లో కూడా చూడండి కావాలంటే. ఇది వచ్చేసరికి 15,000 వాల్యూ చేసే శారీ అండి. ఇది చాలా ఎక్కువ వర్క్ అనమాట అండి. వేవర్స్కి పర్టికులర్గా ప్రతిదీ చాలా వర్క్తో కూడుకున్న పని, అంచేతి ఇవంత కాస్ట్ ఉంటాయండి. టజిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీనికి వచ్చి టోటల్గా 4 టజిల్స్ వచ్చినాయండి. ఇది టజిల్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఈ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో, డార్క్ పింక్కి డార్క్ గ్రీన్కి మంచి చంద్రకాంత పింక్ అండి. ఇది హ్యాండ్స్కి ఇలా వేసుకోవడానికి బార్డర్ కూడా వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400 అండి. శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. శారీ వేర్ చేస్తే చాలా కంఫర్టబుల్గా, చాలా స్మూత్గా ఉందండి శారీ అయితే మాత్రం. శారీ కాస్ట్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గంగోత్రి శారీ అండి. స్కై బ్లూ అండ్ డార్క్ నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఈ ఎడ్జెస్లో కూడా మంచి గ్రీన్, పింక్, మస్టర్డ్ కాంబినేషన్స్తో ఇలా టెంపుల్ వీవింగ్ టైప్లో వీవింగ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది శారీ. ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి, స్మూత్గా ఉంది. ఇది గంగోత్రి శారీస్ ఇవి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 15,000 అలా ఉంటాయండి. ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు కొంచెం తక్కువ కాస్ట్కే వస్తున్నాయి ఇవి. ఇదంతా కూడా వీవింగేనండి, పటోలా వీవింగ్ అంటారు ఇది. అదంతా పటోలా వీవింగ్ అండి. మీకు ఇలా లైట్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా కూడా వీవింగ్ అనమాట అండి, సెల్ఫ్ వీవింగ్. చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను, అప్పుడు చూడండి ఒకసారి. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా రిచ్గా ఉందండి, లైట్ కలర్ వల్ల.
ఇది వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. మొత్తం టోటల్ పటోలా వీవుడితో వచ్చిందండి వీవింగ్ బ్లౌజ్ వల్లే శారీకి లుక్ మారిపోతుందండి, అంత బాగుంది బ్లౌజు. ఇది ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయిపోయే కలర్ అండి, చాలా బాగుంది. శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి. మెయిన్ టచ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ శారీ వచ్చేసరికి కడీ జార్జెట్ అండి. ఇది ప్యూర్ కడీ జార్జెట్, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఇలా మధ్యలో అక్కడక్కడ వచ్చినాయి కదండి, ఎల్లో గ్రీన్, ఇదంతా కూడా ఈ వైట్ కలర్, ఇదంతా కూడా బాందేజ్ వచ్చిందండి. బాందేజ్ వీవింగ్ అండి ఇది కూడా. ఇది వచ్చేసరికి జరీ ఫ్లవర్స్ అండి. ఇది కూడా జరీ చాలా నీట్ ఫినిషింగే ఉంది, అసలు ఎక్కడ గుచ్చుకునే విధంగా అయితే లేదు, మంచి ఫినిషింగ్ అండి. శారీ మంచి కాస్ట్ అదండి. ఇవి మనకి ఫ్రెష్ మిక్స్లో రావడం వల్ల కాస్ట్ తగ్గుతాయండి. శారీ మంచి రెడ్ అండి ఇది. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి వీటికి. శారీ వేర్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవి. బ్లౌజ్ వచ్చేసరికి ఇదంతా ఆల్ ఓవర్ వచ్చింది కదండి వీవింగ్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది, ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇలా కడి బోర్డర్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇది శారీ వేర్ చేస్తే కూడా ఒకసారి లుక్ వైజ్గా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. శారీ లుక్ వైజ్గా వేర్ చేస్తే ఇలా ఉంటుందండి. శారీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. శారీ ఇవి అబౌవ్ 5000 అబౌవ్ ఉండే శారీస్ అండి. ఇప్పుడు ఇది కాస్ట్ వచ్చేసరికి 2650 రూపీస్ పడుతుందండి విత్ షిప్పింగ్తో. 2650 విత్ షిప్పింగ్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపించిన దాంట్లోనే ఇది వచ్చేసరికి పింక్ అండి, రాణి పింక్ అనమాట అండి. శారీ ఎడ్జెస్ అయితే చేసి వచ్చేసినవేనండి, లేదు ఏమన్నా పైపింగ్ అది వేయించుకుంటానంటే దేంతో అన్నా పైపింగ్ కూడా వేయించుకోవచ్చు మీరు, మీకు నచ్చిన కలర్తో. అంటే ఇందులో ఉన్న కాంబినేషన్స్ బట్టి వేయించుకోవచ్చు. శారీ ఆల్ ఓవర్ సేమ్ అది ఇది ఒకటేనండి, ఇలా బాందేజే వచ్చింది. అది వచ్చేసరికి రెడ్, ఇది వచ్చేసరికి పింక్, అంతే డిఫరెన్స్. ఇది పళ్ళు, ఇది వచ్చేసరికి బ్లౌజ్. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ శారీస్, వేర్ చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. వెయిట్లెస్ అయ్యేసరికి ఆటోమేటిక్గా శారీ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి.